భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఇక ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు. ఇక అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికి మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచినట్లుగా వారు ప్రకటించారు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనను నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 5,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఇవాళ వైసీపీ నిరసన కార్యక్రమాలను అయితే చేపట్టనుంది. ఇక అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. ఇక విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతి పత్రాలు అయితే సమర్పిస్తారు. ఇక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఇవాళ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన ఏకైక పార్టీ అని సిపిఐ పార్టీ అని నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇక సిపిఐ పార్టీ పెద్ద అంబర్పేటలోని శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిందని చెప్పారు. ఇక సిపిఐకి 10 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని వెంకటరెడ్డి తెలిపారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా కానీ కూడు, గూడు, వైద్యం ఈ పాలకులు ఇంకా అందించట్లేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లో 500 బ్లాకులలో సంపూర్ణ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు బండి సంజయ్. ఇక ఈ పథకం ద్వారా ఎంపికైన వారు నారాయణపేట జిల్లాలోని నర్వా, అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాలోని గట్టు మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. ఇక 2028 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ 3వ స్థానంలో ఉండే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక ఏ బ్యాంక్ వారు కూడా ఓటీపీలు అడగరని ఆయన తెలిపారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని తెలిపారు. అదేవిధంగా ఓటీపీ ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదని తెలిపారు. ఇక ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని తెలిపారు. నకిలీ లోన్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదని, అలాగే ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు తమకు సమాచారం అందించాలని తెలిపారు రేంజ్ డీఐజీ. ఇక పుంగనూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి మెడికల్ షాప్ పైన జరిగిన దాడిని మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఖండించింది. ఇక అద్దాలు, ఫర్నిచర్, మెడిసిన్ ధ్వంసం చేసి మెడికల్ షాప్ యజమాని చంద్ర పైన దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక మెడికల్ షాప్ పైన దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని పుంగనూరు మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ కార్యక్రమం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని వైసీపీ నాయకుడు అంబటి మురళీ కృష్ణ అన్నారు. ఇక కరెంటు ఛార్జీలు పెంచమని, ట్రూ యాప్ ఛార్జీలు ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయలేదని తెలిపారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలను పెంచడమే కాకుండా మరో 9,412 కోట్ల రూపాయలు జనవరిలో పెంచేందుకు సిద్ధమైందని తెలిపారు. పెంచిన కరెంటు ఛార్జీలను నిరసిస్తూ ఇవాళ విద్యుత్ వినియోగదారులతో కలిసి విద్యుత్ కార్యాలయంలో మెమోరాండం ఇస్తామని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిధిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. ఇక గత ప్రభుత్వం 57 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిధులు విడుదల చేసింది. ఆ నిధులలో గోల్మాల్ జరిగిందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు.
గతంలో దౌర్జన్యాలకు గురై భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఇక మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించమని, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఇక కొన్ని సమస్యలకు అధికారులు ఎంక్వైరీ చేసి త్వరలో పరిష్కారం చూపిస్తామని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం శివారులోని చిన్న రాయునిపల్లి దగ్గర ఉన్న ఇందిరమ్మ ఫేజ్ 1, ఇందిరమ్మ ఫేజ్ 2లో అసంపూర్ణంగా ఉన్న గృహాలను కూడా పరిశీలించారు. అనంతపురం జిల్లా గుంతకల్లో వేర్వేరు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి 12 లక్షల రూపాయల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా 27 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కి తరలించామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని ఆరోపించారు. ఇక యూనిట్ విద్యుత్ 5 రూపాయలకే వస్తున్న జగన్ 8 రూపాయలకి కొనుగోలు చేస్తారని దుయ్యబట్టారు. ఆయన చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని మండిపడ్డారు. ఇక ప్రజలపైన భారం మోపి ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు చేయటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నేటి నుంచి రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పాదరక్షలు వాడబోనని శపథం చేశారు. ఇక అన్నామలై ప్రభుత్వ యూనివర్సిటీలో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతి శుక్రవారం తన ఇంటి ముందు 6 కొరడా దెబ్బలు తింటానని చెప్పారు. ఇటువంటి మకిలీ రాజకీయాలకు చరమగీతం పాడతామని అన్నారు. వచ్చే 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడతామని అన్నామలై వెల్లడించారు. ఇక పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారయ్యింది. ఇక ఈ నెల 31వ తేదీన నర్సరావుపేట మండలం యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే సీఎం పాల్గొనబోతున్నారు. ఇక అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అన్న ప్రచారంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉండగా ఇక సీఎం పర్యటనలో మార్పు చోటు చేసుకుంటుంది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్పారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టారని దుయ్యబట్టారు. ఇక ప్రజలపైన 6 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. కూటమి పాలన బాధుడుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక కరెంటు ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రామగుండం నుంచి ఇచ్చోడకు వస్తున్న పెట్రోల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక మంటలను వెంటనే ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి ఉండగా రిటైర్డ్ జడ్జి గంధం గంగా భవానీ శంకర్ను చైర్మన్గా చేసి ప్రజల నెత్తిన మోయలేని తీవ్రమైన భారాన్ని మోపారని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ శ్రేణులు నిరసనలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. ఇక ఇప్పుడు కూటమి ఆధ్వర్యంలో పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఏలూరులో రైతు సమస్యలపైన ధర్నా చేశారని, కూటమి ప్రభుత్వం ముందుగానే రైతులకు డబ్బు చెల్లించింది అని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు బస్సు యాత్ర ప్రారంభించారు. ఇక ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనంతో పాటుగా ప్రమాద బీమా, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయాలని అన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బస్సు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకైతే చేరుకుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నాయకులు కోరారు. ఇక ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించటం వంటి పలు సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.